హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్తీ కిచెన్. ఈరోజు మనం రాగి ముద్దలోకి వంచారు ఆకుకూర తాలింపు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ మూడు కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు కందిబేడలు, ఇంకొద్దిగా కందిబేడలు వేసుకోవాలి. బాగా కలియబెట్టుకోవాలి. కందిబేడలు అది పొంగు రాకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా కలియబెట్టుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఆకుకూర తురుముని కడిగి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఆకుకూర కందిబేడలు బాగా బాయిల్ అయిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి వంపుకొని ఆ వాటర్ పక్కన పెట్టి తీసుకోవాలి. ఆకుకూర మళ్ళీ ఒక పాన్ తీసుకొని అందులో ఒక గరిట ఆయిల్ వేసి ఆవాలు, శనగబెడలు, ఉద్దులు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇంకొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం వంచుకున్న ఆకుకూరని తీసుకొని ఇందులో వేసి బాగా కలియబెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చెట్లం పొడిని, శనగిత్తనాల పొడి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకొని రెడీ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఒక 2 టమోటాలను కట్ చేసుకొని అందులో వేసి బాగా మగ్గించుకోవాలి. ఇంకొద్దిగా మగ్గడానికి దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకొని ముందుగా కొద్దిగా చింతపండులో వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగిన తర్వాత కాస్త జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి.
ఇలా బాగా వేయించిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి రోటిలో వేసి కచ్చా పచ్చాగా మనము దంచుకోవాలి. ఒకవేళ మీకు రోలు లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. మాకైతే రోలు ఉంది, మేమైతే రోట్లో దంచుతాం. ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని తీసుకొని ముందుగా నీళ్ళు ఉంచుకుంటాం కదా, ఆ నీళ్ళలోకి ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకుందాం. బాగా కలియబెట్టిన తర్వాత ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్లోకి ముందుగా నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు వేసి నానబెట్టింటాం కదా, ఆ గుజ్జు కొద్దిగా వేసి దాన్ని కూడా కలిపెట్టుకుందాం. ఇలా వేసి కలియబెట్టుకొని ఇలా రెడీ అయిన తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. అందుకు ఒక పాన్ తీసుకొని ఒక 2 ఆయిల్ వేసుకొని బాయిల్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిబేళ్ళు, శనగబేడలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వీటిని మనము మగ్గించుకోకూడదు, స్టవ్ కట్ చేయాలి. అంతే, వంచిన చారు రెడీ. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఆకుకూర తాలింపు, వంచిన చారు రెడీ. ముద్దలకైతే సూపర్గా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హెల్త్ ఈజ్ కిచెన్. థ్యాంక్ యూ.